లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. I am unpredictable. ముందుగా మొదటిది డాకు బీజిఎం పై నాగవంశీ రివ్యూ ఒక్క మాటలో చెప్పేశాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఈ సంక్రాంతి పోటీని రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ తో ప్రారంభిస్తున్నాడు. ఆ తర్వాత బాలయ్య డాకు అంటూ దుమ్ము లేపేందుకు రెడీగా ఉన్నాడు. ఇక జనవరి మొదటి వారం అంతా కూడా డాకు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి అన్స్టాపబుల్ షోలో కనిపించనున్నారు. డాకు వర్సెస్ గేమ్ చేంజర్ కాకుండా డాకుతో గేమ్ చేంజర్ అన్నట్లుగా ఈ సంక్రాంతి కనిపించబోతుంది. తాజాగా బాలయ్య మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, అదే మా ఆశయం అంటూ గేమ్ చేంజర్ గురించి చెప్పాడు. ఇక తాజాగా నిర్మాత నాగవంశీ ఈ డాకు మీద హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే డాకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాడట, అదిరిపోయిందని అంటున్నాడు. ఇన్సాన్ అంటూ తన ఎగ్జైట్మెంట్ ను పంచుకుంటున్నాడు. ఈ మేరకు నాగవంశీ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. జనవరి 12 వరకు ఆగండి, ఇక థియేటర్లలో శివతాండవమే అంటూ తమన్ ఇచ్చిన ఆర్ఆర్ గురించి నాగవంశీ హైప్ ఇచ్చాడు. నిజంగానే బాలయ్య అంటే తమన్ కు ఎక్కడా లేని పూనకం వచ్చేస్తుంది. సినిమాలో మ్యాటర్ ఉంటేనే తాను బీజిఎం ఇస్తానని, సినిమాలో కథలో ఏం లేకపోతే తానేం చేస్తాను, చచ్చిన శవాన్నైతే లేపలేను కదా అని తమన్ గతంలో మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. ఇక ఈ సంక్రాంతికి తమన్ కు తనతో తనకే పోటీ అన్నట్లుంది. గేమ్ చేంజర్ కి తమన్ సంగీతం అందించాడు. డాకు మహారాజ్ కి సైతం తమన్ మ్యూజిక్ కొట్టాడు. కానీ సంక్రాంతికి వస్తున్నామంటూ బీమ్స్ పాటలే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది, ఇండస్ట్రీకి శుభారంభం అవుతుందా లేదా అన్నది చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, చరణ్ బాలయ్య పోలికలు భలే ఉన్నాయి. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల ద్వారా రామ్ చరణ్ బాలయ్య ఇద్దరు చాలా విషయాల్లో సిమిలారిటీని చూపించడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉంది. బస్ పరంగా రెండు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్నాయి. రెండిటికి తమనే సంగీత దర్శకుడు. ఇప్పటిదాకా వచ్చిన పాటలు బాగానే రీచ్ అయ్యాయి, కానీ మరి రికార్డులు బద్దలయ్యే చార్ట్ బాస్టర్స్ అనిపించుకోలేదు. విజువల్ గా చూశాక అభిప్రాయాలు మారొచ్చేమో చూడాలి. రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం గురించి ఆల్రెడీ టాక్ ఉంది. అంజలి, శ్రద్ధా శ్రీనాథుల పాత్రలు ట్విస్ట్లు ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు. ఇక అసలైన ముచ్చట మరొకటి ఉంది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ లో ఇటు చరణ్ అటు బాలయ్య కాసేపు పోలీస్ ఆఫీసర్లు గెటప్పుల్లో కనిపిస్తారట. కథ ప్రకారమే ఇలా డిజైన్ చేశారని తెలిసింది. నిడివి ఒకటే ఉండకపోవచ్చు, కానీ ఈ పోలిక మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పవచ్చు. రెండిట్లోనూ ఇతర భాషల విలన్లు మెయిన్ లీడ్ తీసుకున్నారు. చరణ్ కోసం ఎస్జే సూర్య, బాలయ్య కోసం బాబీ డియోల్ రంగంలోకి దిగారు. హీరోల క్యారెక్టరైజేషన్ పరంగా పోలిక లేదు, కానీ అంతర్లీనంగా ఒక బలమైన సందేశమైతే దర్శకులు శంకర్, బాబీ ఇచ్చారని టాక్. మొత్తానికి ఈ కంపారిజన్లు పర్వం బాగుంది కదా అన్నట్టు అన్స్టాపబుల్ షో కోసం బాలయ్య చరణ్ ఎపిసోడ్ షూటింగ్ ఈ రోజే జరగనుంది. బోలెడు ఆసక్తికరమైన ముచ్చట్లు ఇందులో చోటు చేసుకోబోతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీదెంత క్యూట్ ఫ్యామిలీ అని బాలకృష్ణ అనడం లాంటివి బాగా పేలాయి. మరి ఎక్కువగా మాట్లాడని రామ్ చరణ్ ఏమేం చెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బాక్సాఫీస్ వద్ద పరస్పరం తలబడుతున్న వేళ ఈ కాంబో మరింత స్పెషల్ గా మారనుంది. జనవరి 10 గేమ్ చేంజర్ రానుండగా జనవరి 12 డాకు మహారాజ్ థియేటర్లో అడుగు పెడతాడు. వీటితో పాటు 14 సంక్రాంతికి వస్తున్నాం ఉంటుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సెన్సార్ పనులు ముగించుకున్న గేమ్ చేంజర్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. కాగా ఈ సినిమా రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలుగా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ 2 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో S.J. సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. I'm unpredictable. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.